అందరికీ నమస్కారం. నా పేరు భాద్రగూడెం విష్ణు. మీరు చూస్తున్నారు విష్ణు వ్లాగ్స్. ఈరోజు మీకు హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క ఓనర్షిప్ రివ్యూ చెప్తాను. ఈ బండి మాదే. మాకు రెండు బండ్లు ఉన్నాయి. ఒకటి యూనికాన్ బండి, తర్వాత హెచ్ఎఫ్ డీలక్స్ బండి. ఈ బండి వచ్చేసి 2019 మే 3 తారీఖు రోజు కొనడం జరిగింది. అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఇది తిరిగిన కిలోమీటర్ వచ్చేసి 1,42,000 1,45,700 తిరిగింది. దీని గురించి ఈ బండి తీసుకున్న తర్వాత మేము ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసినాం, ఒకవేళ ఫేస్ చేస్తే తర్వాత ఒకవేళ బోర్కు వచ్చిందా లేదా, 8,000 కిలోమీటర్లు వరకు ఇబ్బంది లేకుండా తిరిగింది అనే దాని గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. దయచేసి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి మీరు బండి రీడింగ్ చూద్దండి. 45,747 కిలో, అంటే 1,00,000 ఆల్రెడీ తిరిగి మళ్ళీ 45,000 తిరిగింది ఈ బండి. అయితే ఇప్పటి వరకు ఈ బండి ఎలాంటి బోర్కు రాలేదు. ఎందుకు రాలంటే ఖచ్చితంగా మేము ప్రతి 2,500 నుంచి 3,000 మధ్య బండి సర్వీసింగ్ చేయించడం జరుగుతుంది. మా విలేజ్లోనే ఫస్ట్ కొన్ని రోజులు షోరూంలో 70,000 కిలోమీటర్ల షోరూంలో చేయించిన తర్వాత మిగతా కిలోమీటర్స్ మొత్తం మా ఊళ్ళోనే గ్రామంలో ఉన్న మెకానిక్ దగ్గర చేయించడం జరిగింది. కాబట్టి ఇంతవరకు అది ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇంజన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఒక్కటి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మనకు ఆయిల్ సీల్ నట్టు ఉంటుంది కదా, ఆ నట్టు దగ్గర ఆ నట్లు పెట్టడం తీయడం వల్ల కొంచెం లూజ్ అయింది. దానికి మాత్రం చిన్న ఎంసీల్ లాంటిది పెట్టి పెట్టడం జరిగింది. ఈ బండి తీసుకున్న కానించి ఎక్కడ కింద కూడా పడలేదు. ఒకసారి 2 సార్లు పడ్డది కానీ ఎప్పుడు డ్యామేజ్ కాలేదు. కానీ ఇది మార్చడం జరిగింది. ఇది కింద ఉన్న నట్టు అనేది ఊసిపోయి కింద అట్లా మొత్తం లూజ్ అయిపోతే ఒకసారి మార్చడం జరిగింది. ఈ బండిలో పార్ట్ మార్చింది ఉందంటే ఇది ఒక్కటి మాత్రమే. తర్వాత టైర్లు వచ్చేసి ఇప్పటికీ మేము ఇది 3వ టైరు. ఫస్ట్ ఒక టైర్ మార్చినాం, తర్వాత ఒక టైర్ మార్చినాం. ఇవి 3వ టైర్లు రన్ అవుతున్నాయి. సార్ కూడా అన్ని సిల్ టైర్ లాగా ఉన్నాయి, మంచిగా నడుస్తుంది. తర్వాత వచ్చేసి మీకు ఇవి లూజ్ అయినాయి, ఈ బొచ్చలు లూజ్ అయినాయి. అతల సైడ్ బొచ్చ లూజ్ అయింది. బ్యాటరీ 2 సార్లు మార్చడం జరిగింది. బండి తీసుకున్న 1 ఇయర్కే ఎగ్జాక్ట్గా వాడు షోరూమ్ కూడా ఇచ్చిన బ్యాటరీ 1 ఇయర్కే బ్యాటరీ పోవడం జరిగింది. దాని టైం అయిపోయింది. ఏమన్నా మళ్ళీ కొత్త బ్యాటరీ తీసుకొచ్చినాం. మళ్ళీ ఒకసారి పోతే మొన్న రీసెంట్గానే ఇంకొక బ్యాటరీ మార్చుకోవడం జరిగింది దీనిలో. తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం డ్యామేజ్ లాగా అంటే సిలుమట్లేనంటే నేనే దీన్ని పెయింట్ బ్రష్ తీసుకొని పెయింట్ వేసిన మంచిగా ఉండాలి, చూడడానికి నీట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో. ఇక్కడ మీరు ఈ గేర్లు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, స్టాండ్ కానీ ఏది ప్రాబ్లం. ఒకసారి మాత్రమే స్ప్రింగ్ మార్చినాం. ఒకసారి స్ప్రింగ్ ప్రాబ్లం ఉంటే స్ప్రింగ్ ఊసిపోతే దీన్ని మార్చడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు ఇది షోరూమ్ ఏమిటి ఇది రాలేదు, కానీ మేము ఇది తాళం ఎక్కడంటే అక్కడ పెడతాం కాబట్టి తాళం ఉండాలని తాళం వేయించడం జరిగింది. ఇది తర్వాత ఇది కూడా నేను పెయింట్ వేసిన దీనికి. ఇది కూడా మొత్తం తెల్లగా అయిపోతే దీనికి పెయింట్ వేసిన, బ్లాక్ కలర్ పెయింట్ తీసుకుని వేయడం జరిగింది, స్ప్రే పెయింట్. ఏదో మీకు ఇందాక చెప్పాను కదా, ఏదో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది లూజ్ అయితే ఇక్కడ చిన్నగా ఈ బెండింగ్ వైరు ఇలాంటివి పెట్టడం జరిగింది. ఈ బండి వచ్చేసి ఈజీగా మాకు 60 నుంచి 65 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. బండి దాదాపు 6 సంవత్సరాల నుంచి మేము వాడుతున్నప్పటికీ ఒక 1 ఇయర్ మాత్రం రోజు 80 కిలోమీటర్లు పోవడం, 80 కిలోమీటర్లు రావడం నడపడం జరిగింది. కానీ ఎక్కడ ప్రాబ్లం ఇవ్వలేదు. చాలా మంచిగా కండిషన్తో నడిచింది. అంటే మెయింటెనెన్స్ కూడా. తర్వాత ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే చైన్ కిట్ వచ్చేసి ఒక 3 సార్లు పైగా మార్చాలి. అంటే దాని టర్మ్ ఉంటుంది. ఇంకా 20,000 కిలోమీటర్లుగా 30,000 కిలోమీటర్లు మార్చాలి. తర్వాత మాకు అర్థమైన తర్వాత ఏం చేసినామంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఆయిలింగ్ కానీ గ్రీజ్ కానీ పెట్టించడం, దాన్ని సందర్భోసినప్పుడు క్లీన్ చేయడం వల్ల ఇప్పటి వరకు ఎక్కువ రోజులు బండికి వస్తాయి. కొత్తలో కొంచెం తెలియక ఇబ్బంది పడ్డాం. దాని బండి గురించి అవగాహన వచ్చిన తర్వాత ఆయిలింగ్ చేయడం వల్ల ఎక్కువ రోజులు మన్నిగా నడుస్తుంది. మీరు ఎవరైనా సరే హెచ్ఎఫ్ డీలక్స్ బండి తీసుకోవాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో ద బెస్ట్ బండి. మీరు స్పెండర్ కానీ తర్వాత హెచ్ఎఫ్ డీలక్స్ తీసుకోవాలనుకున్నప్పుడు హెచ్ఎఫ్ డీలక్స్ బండికి చాలామంది మొగ్గు చూపడం జరుగుతుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేయడానికి అంటే పొలాల పొడి వెళ్ళడానికి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైనా సరే BS4 బండి, ఎందుకంటే మనకు సెన్సార్స్ ఉండవు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సెకండ్ హ్యాండ్ బండి దొరికితే మీరు వదిలిపెట్టుకోకండి, తీసుకోండి. ఇటువంటి బండి తీసుకోండి. కానీ అన్నీ చెక్ చేసుకోండి, అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. ఒకసారి మీకు స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. సౌండ్ కూడా
6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా బండి ఎక్కడ మీకు ప్రాబ్లం అనిపించదు. సౌండ్ నీట్గా ఉంది. మీకు కౌంటీ రేజ్ కూడా ఇస్తా, దగ్గరికి రా, పొగ చూపించు. ఎక్కడ కూడా వైట్ స్మోక్ కానీ అలాంటివి ఏం లేవు. బండి మంచిగా ఉంది. దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటో మీకు సార్ చూపిస్తా, చూడండి పోతున్నప్పుడు. దీంట్లో ఉన్న నాకు నచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, నాలాగా పొడుగు ఉన్న వాళ్ళకు ఈ బండి విన వాళ్ళకు మంచిగా కొట్టదు. బండి మంచిగానే ఉంటుంది, కానీ పొడుగు ఉన్న వాళ్ళకు దీన్ని కంఫర్ట్గా అనిపించదు. ఇట్లా ఏదో పొడుగుగా చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లా ఇబ్బంది అనిపించి ఎందుకని బండి తీసుకున్నాం ఇంకొకటి. కాబట్టి కొంచెం హైట్ కరెక్ట్ ఉండి మన హైట్కు తగ్గట్లు తీసుకున్న వాళ్ళకైతే జబర్దస్త్ ఉంటుంది బండి. పొలాల పనికి కానీ ఏది ఇబ్బంది లేదు. మీకు నేను ఈ బండి కొన్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 63,500. ఈ రోజుకు నా బండి అమ్మినా కూడా 30,000 పైనే వద్ది. 6 సంవత్సరాలు నడిపినా కూడా. అంటే సెకండ్ హ్యాండ్ బండ్లకు అంత డిమాండ్ ఉంది. ఎవరితో ఒకవేళ ఆల్రెడీ బండి ఉన్న వీడియో చూసినట్లయితే మీ బండ్లను దయచేసి మంచిగా మెయింటైన్ చేసుకోండి. లైఫ్ మంచిగా ఉంటుంది. BS6 బండ్ల కన్నా BS4 బండ్లు చాలా సేలింగ్ అవుతాయి. అమ్ముకున్నా ఎక్కువ లైఫ్ వస్తాయి. మీరు ఈ వీడియో చివరి చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ దగ్గర కూడా HF డీలక్స్ బండి ఉన్నా లేదా మీరు తీసుకోవాలనుకుంటే దాని గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపిస్తే మా కామెంట్లో తెలియజేస్తే నేను కూడా తెలుసుకుంటా. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.